మేస్త్రి ఫోన్ అన్న అయ్యేద్దాం. మేస్త్రి నమస్కారం. నమస్తే లక్ష్మణ్. మేస్త్రి మా ఆమెకు జరా పానం బాగాలేదు మేస్త్రి, కొన్ని పైసలు కావాలి మేస్త్రి. లక్ష్మణ్, ఇంతవరకు ఎన్ని తీసుకున్నా గుర్తుందా నీకు? అడ్వాన్స్ తీసుకుంటావు, పని ఏమో పక్కకు పెడతావు, పైసలు లేవేం లేవు. ముందు వచ్చి పని చేయి, పని పూర్తయ్యేంత వరకు ఒక పైసా కూడా ఇయ్యను. అట్లా అన్నకు మేస్త్రి. గట్లా లేదు గిట్లా లేదు, ముందు వచ్చి పని చేయి. నేను రానంటలేను మేస్త్రి, మా ఆమెకు సుస్తాయింది, లేకపోతే నేను అడిగటోనే కాను. నీ గురించి తెలుసులే, ఇంతవరకు ఎన్ని కథలు చెప్పి ఎన్ని పైసలు తీసుకుంటావు, ఇప్పుడు మళ్ళీ ఇంకో కథ చెప్తున్నావు. నేను అబద్ధం ఏం చెప్తలేను మేస్త్రి, నిజంగానే మా ఆమెకు బాగాలేదు. నేను కూడా ఓనర్కి మాట ఇచ్చిన, చెప్పిన టైంకు ఇల్లు కట్టిస్తాను. నీలాంటి తాగుబోతులని పని పెట్టుకొని నా మాట పోగొట్టుకుంటున్నా. నీ గురించి తెలియదా? సుస్తాయిందని చెప్పి తాగుకుంటే తిరుగుతావు. నేనేమో ఇంటి ఓనర్తో మాట పడాలి. అబద్ధాలు చెప్పుడు మానేసి ముందు పనికిరా. లేదు మేస్త్రి, ఆమెకు చాలా సుస్తాయింది. ఈరోజు డాక్టర్ను తీసుకోకపోతే ఏమవుతుందో ఏమో. ఈ యొక్క రోజు మందు తాగకపోతే ఏం కాదులే, ముందు పని అయిపోవాలి. పని అయిపోయినాక మందు తాగదు కానీ ముందు వచ్చి పని పూర్తి చేసిపో. వీనికి ఎంత దిమాకిరా, నేను పనికి రమ్మంటే ఫోన్ కట్ చేసిండు. ఇటువంటి తాగోతులకు అడ్వాన్స్ లేడు నా తప్పే. ఈరోజు వాళ్ళని తొలికొచ్చి పని చేయకపోతే నా పేరే తిప్పి పెట్టుకుంటా. లచ్చా ఇలా ఉండవు, దాదా పనికి పోయలేవు, మేము బాధలో ఉన్నట్టున్నావు. ఏంది నీ సంగతి? ఏం లేదు తాత, ఈ మనవరాలకి సుస్తాయింది, చేతిలో ₹1 లేదు. మేస్త్రికి ఫోన్ చేస్తానేమో ఆయన తాగానికి అనుకుంటున్నాడు. ఏం చేయాలనో ఏం అర్థమైతే లేదు. నీవెంత పని చేసింది ఎవరు చూడరు, చిన్న చిన్న తప్పులనే అద్దంలో పెట్టి చూస్తారు. అందుకే ఎప్పుడు పడితే అప్పుడు తాగొద్దని చెప్పేది. మీరు చెప్తే వినరు. ఇట్లా ఆపత్తి వచ్చినప్పుడు నమ్మకం లేకుండా చేసుకుంటారు. ఇంటికి పోయి మీ అవ్వతోటి పైసలు తీసుకో, నా పేరు చెప్పి మంచిగా చూపి. సరే తాత. దవాఖానకు పోయి వచ్చి ఆ చేనులకు గడ్డి పెరిగింది కోసేయి ఆ పైసల కిందికి. సరే తాత. గిన్నె వచ్చి ముందరా. ఇక్కడే అని చెప్పి ఎక్కడ ఎక్కడ ఉండబ్బా? పైసల కోసం అంటేనేమో తీయగా మాట్లాడతారు, పని అంటేనేమో ఇట్లా తప్పించుకుంటారు. ఏం బతుకులరా మీవి? ఇటువంటి వాళ్ళకి బుద్ధి ఉంటే ఇంకొకసారి పైసల ముఖమే చూపించద్దు. ఓ రచ్చా, వాళ్ళతో తీసుకున్నారా పైసలు తాగానికే? ఇంతేరా మీ బతుకులు? పిల్లలకు బాగలేదు, పిల్లలకు బాగలేదు అని మాత్రం డబ్బులు దొబ్బుతారు, మీరు తాగకుండా తిరుగుతారు. సిగ్గుండాలా ఇతనన్నా? ఇదేనారా మీ ఆమె చూస్తానని చెప్పి ఎవరో పైసలు ఇచ్చింటారు, తాగి వచ్చి అలా గడ్డికి వస్తున్నావు. ఆడ మా పని గడ్డలో కలిసిపోవు కదా. మేస్త్రి ఇలా చూసి మాట్లాడు, నేనేం అవ్వదని చెప్పలే. నీతో చూసేందిరా మాట్లాడేది? సిగ్గుశరం ఉంటే నా పైసలు నాకు పడేసి మాట్లాడు. నీలాంటి తాగుబోతోని పనిలో కట్టుకొని నేనే తప్పు పని చేసిన. నువ్వేం తప్పు చేయలేవు, వాడేం తప్పు చేయలేవు మేస్త్రి. పరిస్థితులు అట్లా మార్చినాయి. ఇదివరకు ఒకప్పుడు తాగేటోడు, ఇప్పుడు తాగడు బంద్ చేసినాడు. వాళ్ళ భార్యకు సుస్థయి మంచాన పట్టింది, మన ఆరోగ్యం బాగాలేదు. మీరు ఒకటే ఊరోళ్ళు, మీరు సపోర్ట్ చేయకపోతే వేరే ఊళ్ళో చేస్తా.
ఏమైంది మేస్త్రి? మా అన్నకు యాక్సిడెంట్ అయిందంట, హాస్పిటల్లో ఉన్నాడంట. బీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలంట. అది చాలా తక్కువ మందికి ఉంటుందంట, దొరకడం కష్టం అంటుండ్రు. అవునా? నాది అదే గ్రూప్ మేస్త్రి. ఏ డాక్యుమెంట్లు చెప్పు, పోదాంపా, నేను ఇస్తా. తప్పైంది లక్ష. నేను పైసల ముఖమే చూసినా కానీ మనిషి ముఖం చూడలేదు. మనిషికి డబ్బు అవసరమే కానీ డబ్బే సర్వం కాదు. బల్గం టీవీ మ్యూజిక్ అండ్ మూవీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.